అందరికీ హాయ్ అండి. ఇంక వంటగదిలోకి వచ్చాను. మొత్తం గదిలో అయన్నీ మాప్ పెట్టేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ సర్దాలండి. బయటికి వెళ్దామని ఇంకా బట్టలు కూడా బయటికి తీసి పెట్టాను. నేను ఫ్రెష్ అయ్యి అప్పుడు వెళ్ళాలండి తనొచ్చిన తర్వాత. ఇంక స్వీటీ పడుకోనుంది. ఇంక బయటంతా కడిగేసానులేండి. ఇక్కడ కడిగి చాలా రోజులైంది. నా వేలు బాగోలేని కాడి నుంచి కడగలేదు కదా! ఇంక ఎదురుగుంట స్టేడియంకి ఇంకా వాకింగ్‌కి వస్తూనే ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. ఇంక సరే అని మళ్ళీ లోపలికొచ్చాను. అది చూసి మా స్వీటీ తడిగా ఉందా, ఆరిందా అని చూస్తుంది. ఇంక సరే అని బాబావారు చూసారా చాలా రోజులైందండి పూజ చేసి కూడా నేను. అందులో ఈ మధ్యన బాలేదని చేయట్లేదు కదా! ఇంక స్వీటీకి రస్కులు వేసాను. పాలు కూడా తాగుతదని పెట్టాను. రస్కులయి తినేస్తుందిలేండి. ఎందుకంటే మేము బయటికి వెళ్తున్నాం కదా! వచ్చేసరికి లేట్ అయిందనుకోండి ఏడుస్తది. మళ్ళీ అది ఏడుస్తుందేమో అని ఆలోచిస్తా ఉంటాను. అందుకనే దానికి పెట్టేసాను ఫస్టు. ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా శారీ కట్టుకున్నానండి. డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను కానీ, ఇంకొక చోటకి కదా! మళ్ళీ డ్రెస్ వేసుకుంటే బాగోదులే అక్కడికని, ఇంక శారీ కొంచెం కట్టుకోవడం ఇబ్బందయింది. అయినా సరే ఇంక అదే అలాగే చాలా ఇబ్బంది పడ్డాను కట్టుకోవడానికి. అంటే చెయ్యి కొంచెం సపోర్ట్ ఇవ్వలేదు వేలు. అయినా అలాగే ఇంకా కట్టుకొని ఇంకా రెడీ అవుతున్నాను. వాచ్ పెట్టేసుకొని తల ఆరుతదని ఇంకా హెయిర్ అలా వదిలేసానండి. వెళ్ళేటప్పుడు వేసుకుందాం కదా అని. ఇంకా కానీ ఎక్కడికి వెళ్తున్నామన్న విషయం తర్వాత చెప్తానండి మీకు. తను వచ్చేసరికి రెడీ అయ్యి ఉండాలండి. తను బయటికి వెళ్ళారు. ఇంక రెడీ అయ్యి ఉండంటే ఇంక సరే అని ఇలా గబగబా రెడీ అవుతున్నాను. మా స్వీటీ అలా తినేసిందిలే దానికి ఇంకా సాయంత్రం వరకు దాని గొడవ ఉండదు. ఇంక మేము లేట్ అయినా సరే అంత ఇబ్బంది పడదు. ఇంక అందుకే స్టిక్కర్ పెట్టుకుందాం తీసాను. ఫస్ట్ తీస్తే అది పడిపోయిందండి. సరిగ్గా ఇది అవ్వలేదు. వేలు తీయటానికి వీలు అవ్వలేదు. మళ్ళీ ఇంకోటి తీసి పెట్టుకున్నాను. కానీ వేలుతోనే కదా అన్నీ చాలా పనులు మన కుడి చేత్తోనే కదండీ అన్నీ చాలా పనులు చేసుకుంటాం. ఏదైనా సరే బాధే అండి. ఎక్కడ దెబ్బ తగిలినా సరే. కాకపోతే ఇలా నా వేలుకి తగిలిన కాడి నుంచి పాపం తనైతే చాలా కష్టపడుతున్నారు. ఇంట్లో చేస్తున్నారు. బయట చూసుకొని వస్తున్నారు. ఎప్పుడు నా వేలు తగ్గుతుందా అని చూస్తున్నాను. కొంచెం పర్వాలేదులేండి. ఇంత ముందు మీద కొంచెం బెటరే అనిపిస్తుంది. ఇంకా ఉన్నది కూడా తగ్గిందనుకోండి, ఇంకా గొడవ లేదు. నా పనులు నేను చేసుకోవచ్చు. నేను ఇంకా రెడీ అయిపోయానులెండి. కొంచెం లిప్‌స్టిక్ పెట్టేసుకొని, అలాగని ఎక్కువ పెట్టుకోనండి. లైట్‌గా వేసుకుంటాను. లైట్‌గా వేసుకొని ఇంకా జడ వేసేసుకుంటే అండి అయిపోద్ది. జడ వేసుకోనులేండి. జడ వేసుకోవడానికి కుదరటం లేదు కదా! ఇంకా క్లిప్ పెట్టేసుకుంటాను. జడ వద్దులే అన్నారు. క్లిప్ పెట్టేసుకోమన్నారు. ఇంకా తర్వాత తనొచ్చేసరికి కొంచెం హెయిర్ అది ఆరిందనుకోండి, తర్వాత ఇంకా క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. నా హెయిర్ చాలా ఊడిపోయింది చూసారా మొత్తం పలచన అయిపోయిందండి. నేను ఎంత ఇష్టపడతానో హెయిర్ అంటే అటువంటిది. ఈ మధ్యనే నాకు వేలు వల్లే నేను ట్యాబ్లెట్స్ పడలేదో ఏంటో తెలీదు. లేకపోతే ముళ్ళు గుచ్చుకున్న వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందో. హెయిర్ మాత్రం చాలా ఊడిపోతుంది. కానీ చాలా బాధ అనిపిస్తుందండి. ఇంతకుముందయితే ఇంకా ఎక్కువ ఊడిపోయింది. ఇప్పుడు ఆ మాదిరిగా పర్లేదులేండి. ఎందుకంటే ఆయిల్ వెంటనే తలస్నానం చేసినా వెంటనే రాసేస్తున్నానండి. హెయిర్ ఆరిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు వదిలేసి మరుసటి రోజు మార్నింగే రాసేసుకుంటున్నాను. కొంచెం పర్లేదు. కాకపోతే ఊడుతుందండి. పర్లేదని చెప్పలేను కానీ కొంచెం ఇంతకుముందు బాగా ఎక్కువగా ఊడేది. ఒక మాదిరి ఇప్పుడే అండి కొంచెం లైట్‌గా తగ్గిందేమో అంతే. కానీ ఊడడం మాత్రం తగ్గడం మానలేదు. ఇంకా అలాగే కొంచెం మనం ఆయిల్ కొంచెం రోజు రాస్తా ఉంటే అది కూడా కొంచెం తగ్గుతది కదా ఊడడం. అలాగని నేను ఇంకా కంపల్సరీ రాస్తున్నాను. హెయిర్ చూసారు చాలా వచ్చేస్తుందండి అంతాను. కిందయితే చాలా పడ్డదండి. చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. మళ్ళీ అదంతా తీసి ఇంకా కవర్‌లో పెట్టేసొచ్చి మళ్ళీ ఇంకా ఇంకోండి నేను కట్టుకున్న ఈ శారీ నాకు రఘు గారు పెట్టారన్నమాట అండి ఆ శారీ. అప్పటి నుంచి కట్టుకోవడానికి అవ్వలేదు. ఈసారి వెళ్తున్నాను కదా టెంపుల్‌కని ఇంక అది కట్టుకున్నాను. ఇంక తను వచ్చేసారులేండి. వేలికి ఆ కొట్టది తీసేసాను కదా తడిచిపోయిందని. ఇంకది వచ్చిన తర్వాత తను ఇదిగోండి మళ్ళీ ఆయింట్మెంట్ పెట్టి కొట్టు కడుతున్నారు. కానీ డైలీ కొట్టి వేయాలండి. లేకపోతే చాలా బాధపడాల్సొస్తుంది. కానీ ఒక మాదిరి చెప్పాను కదండీ! ఫస్ట్ స్టార్టింగ్ అయితే అసలు చూడడమే కష్టం అనిపించింది. నాకు నేనే కొడు తిరిగి పడిపోయాను కూడాను చూసుకునేసరికి. అంతలాగా అయిపోయింది. అంటే మళ్ళీ దానికి మొత్తం అంతా తీసేసారు. ఇన్ఫెక్షన్ అయిందంతా తీసేసి మళ్ళీ కుట్లయి లోపల వేశారన్నమాట అండి. ఇప్పుడు కొంచెం మాదిరిగా పర్వాలేదు. చెప్పాను కదండీ! కానీ చాలా పెయినొస్తదండి. పెయినొచ్చిందంటే చాలు. అలా ఉన్నా సరే ఇంకా బ్లడ్ వస్తానే ఉంటుంది కూడాను. ఫస్ట్ అయితే ముందు కొట్టి తీసేసాను కదా తడిచిపోయిందని, ఇంక అలా బ్లడ్ వస్తుంటే అలా తుడుస్తా ఉన్నాను. తర్వాత తను వచ్చిన తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేసి
మళ్ళీ కట్టు కట్టడానికని ఇంకా ఆయింట్మెంట్ పెట్టారండి. ఇంకా కట్టు కట్టేస్తే ఇంక మేము కొంచెం బయటికి బయలుదేరుతున్నాం. ఎక్కడికి అని చెప్పాను కదండీ! అన్నవరం వెళ్తున్నామండి. అందుకే రెడీ అయ్యాను. అందుకే శారీ కట్టుకున్నాను. మామూలుగా ఎక్కడికన్నా అయితే ఏ డ్రెస్సో వేసేసుకునేదాన్ని. క శారీ కట్టుకోవడానికి వీలుండదు కాబట్టి. కానీ ఇప్పుడు అన్నవరం వెళ్తున్నాం కదా! అందుకనని ఇంకా శారీ కట్టుకోవాల్సొచ్చింది. ఈలోపు తనేమో ఇంకా వేలు కూడా కొట్టివేసేస్తే వెళ్ళడమేనండి. ఎందుకంటే చాలా టైం పడుతుంది. అందులో లేట్ అయిపోయింది. నేను మార్నింగే లేచాను కానీ తను మళ్ళీ బయట అన్నీ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంక అందుకోసం ఇంక లేట్ అయినా ఇంకా ఈవినింగ్ అయిపోద్దిలేండి మేము వచ్చేసరికి. తను అదిగోండి కొట్టివేస్తున్నారు చూసారా? రోజు అలా చేయబట్టే కొంచెం వేలు కూడా అలా తగ్గిందండి. పాపం ఇంట్లో పని తను కొంచెం వాటర్ పడితే చాలండి అదంతాను బాగా తడిచిపోయి పెయిన్ వస్తుంది. అందుకే నీళ్ళు పడనివ్వట్లేదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సొస్తుంది. ఇంకా ఒక్క వారం రోజులు జాగ్రత్తగా ఉంటే అండి ఇంకా వేలు తగ్గిపోతది. పర్లేదండి ఇంతకు ముందు మీద. ఆయింట్మెంట్ కూడా చాలా కాస్ట్ ఎక్కువే అండి. దానివల్ల కూడా బానే తగ్గింది. కానీ రోజు కొట్టి ఇప్పదీసి ఫస్ట్‌లోనైతే కొట్టి ఇప్పేటప్పుడైతే మాత్రం ఉండేదండి. చాలా బాధ అనిపిచ్చేది. కానీ ఇప్పుడు అంత నొప్పి పెయిన్ లేదు కానీ పర్వాలేదనిపిచ్చిందండి. కాతే కొంచెం వేలు కొంచెం వంచాలి. అది లేకపోతే అలా బెండులాగా ఉండిపోతది అని చెప్పారు. కొంచెం దాన్ని ఇలా అటు ఇటు కదుపుతా ఉంటున్నాను కానీ అది అలవాటయిపోయిందిలేండి ఇంక. తగ్గేదాకాను కొంచెం అటు ఇటు కదపాలి. లేకపోతే మళ్ళీ తర్వాత మనం పనులు చేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తది కదా! ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇంక వాళ్ళు చెప్పినట్టే చేయాలి. నా వేలు ఫస్ట్‌లో అయితే మరీ చూడలేకపోయాను. అంత దారుణంగా ఉందండి. ఇంత లావయిపోయింది. అలాగే ఉండిపోతదేమో అని భయపడ్డాను కానీ, లేదు మామూలుగా వచ్చేసిందిలేండి. వేలు సన్నగానే ఉంది ఎప్పటిలాగే. కాకపోతే కొంచెం ఆ బాధ అది తగ్గిందనుకోండి, అది కూడా కవర్ అయిపోతది. అంత బాధ అనిపిచ్చదండి. పాపం తనైతే మాత్రం నేను ఎలా బాధపడుతున్నానంటే తను ఇంట్లో పనులు చేసి తను ఇంకా బాధపడుతున్నారు. నేను బాధపడుతున్నాను. కానీ తప్పదు కదా! ఎవరో ఒకరికి ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం అలాగే అడ్జస్ట్ అయ్యి అలా పనులు చేసుకుంటే ఏ గొడవ ఉండదండి. పాపం అలాగే చేస్తున్నారులేండి. కొంచెం కూడా ఏం ముట్టుకోనివ్వట్లేదు, చేయనివ్వట్లేదు. తనే చేస్తున్నారు. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగోండి కొట్టి వేసేసారు కూడా అయిపోయింది. ఇంక మా స్వీటీ ఏం చేస్తుందో చూస్తాను. ఉంటానండి.